వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, నేను రమారావి. ఇప్పటిదాకా ఎన్నో రకాల కథలు చెప్పుకున్నాం మనం. జానపద గాథలు, రాజుల కథలు, కొన్ని చరిత్రకి సంబంధించిన కథలు, భక్తి కథలు, దైవభక్తి కథలు, తర్వాత బోధిధర్మ కథలు, ఇట్లా ఎన్నో కథలు చెప్పుకున్నాం. ఇందులో కొన్ని నీతి కథలు కూడా చెప్పుకున్నాం. సరదా కథలు, కాలక్షేపం కథలు, చిన్న చిన్న తెలివైన కథలు చాలా చెప్పుకున్నాం కదా. ఈ నీతి కథలు, తెలివైన కథలు, వీటికి ఆధారభూతమైన మొట్టమొదటి కథా ప్రపంచం ఏంటంటే పంచతంత్రం. అయితే ఈ పంచతంత్రము మనకి 1000 సంవత్సరాల కంటే ముందే రాయబడింది సంస్కృతంలో. విష్ణు శర్మ అనే పండితుడు ఈ పంచతంత్రాన్ని మొట్టమొదటగా భారతదేశానికి అందించాడని చెప్తారు. అయితే విష్ణు శర్మ గారు సౌత్ ఇండియన్ అని. విష్ణు శర్మ గారు తన కథల్లో చెప్పిన మహిళారోప్యం అనే నగరము చెన్నైలో ఉన్నటువంటి మైలాపూర్ ప్రాంతం అని అంటారు. అంటే ఈ కథా సాహిత్యం మీద చరిత్రకారుల అభిప్రాయం అది. తర్వాత కాలంలో ఏమైందంటే ఇదే పంచతంత్రాన్ని నారాయణ పండితుడు అనే ఒక నార్త్ ఇండియన్ పండితుడు సంస్కృతంలోనే హితోపదేశం పేరుతోటి 4 భాగాలుగా చేశారు. విష్ణు శర్మ గారు 5 భాగాలుగా చెప్పారు. అవేమిటి? మిత్రలాభము, మిత్రభేదము, అపరీక్షిత కారకము, లబ్ధ ప్రణాశము, కాకోలుకీయము, ఈ 5 భాగాలు. అయితే మనకి నారాయణ పండితుడు మాత్రం మిత్రలాభం, మిత్రభేదం యథాతథంగా ఉంచి సంధి విగ్రహము అనే 2 పేర్లతోటి మిగిలిన 3 భాగాలని క్లబ్ చేసేసి 2 భాగాలుగా చేశారు. తెలుగువారైనటువంటి తెలుగు జాతి గర్వించదగిన చిన్నైసూరి గారు, పరవస్తు చిన్నైసూరి గారు అని చెప్తారు. వీరిదే మనం బాల వ్యాకరణం చదువుకుంటాం. వీరేం చేశారు? నీతి చంద్రిక పేరుతోటి ఈ హితోపదేశాన్ని తెలుగులోకి యథాతథంగానే అనువాదం చేశారు. అయితే పంచతంత్రంలో చెప్పబడిన కథలు, హితోపదేశంలో చెప్పబడిన కథలు మొత్తం కలిపి ఆల్టుగెదర్ పంచతంత్రంగానే చెలామణిలో కనపడుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ సంస్కృతంలో మొదట ఏర్పడితే తర్వాత ప్రపంచంలోని ఎన్నో భాషలలోకి ఇవి అనువదించబడ్డాయి. మనం పిల్లల స్టోరీస్ అనగానే పంచతంత్ర మొట్టమొదట చదువుకుంటాం. ఈ పంచతంత్ర అంటే మనకు తెలుస్తూనే ఉంది, నెంబర్ కనపడుతుంది, 5 రకాల తంత్రాలు. ఈ 5 రకాల తంత్రాలు ఎందుకు, ఏమిటి? సరదాగా వినే కథగాను ఉండి ప్రతి వాళ్ళకి నీతిని బోధించేవే ఈ పంచతంత్రాలు. ఇందులో తెలివి కలిగిన వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి, తెలివి తక్కువ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, సమయానుకూలంగా ఎట్లా ప్రవర్తించాలి, అత్యాశ, లోభము, ధనాశ అలాంటివి ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఆశపోతులు ఎట్లా ప్రవర్తిస్తారు, ఆశపడితే ఏమవుతుంది అనేది ఎన్నో రకాల కథల్లో చెప్పబడతాయి. బేసిక్ స్టోరీస్ అన్నీ కూడా జంతువుల కథలుగానే మనకు కనిపిస్తాయి. మనుషుల కథలు కూడా ఉన్నాయి. మనమే సుమన్ టీవీలో ఎన్నో కథలు చెప్పుకున్నాం పంచతంత్రం నుంచి. అయితే పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని జంతువుల గాథలు అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త సిరీస్ స్టార్ట్ చేశాం. అయితే పిల్లల కోసం అని నేను చెప్పాను. మా వాళ్ళు పంచతంత్ర స్టోరీస్ అని క్యాప్షన్ కూడా పెడతారు, థంబ్నెయిల్ అదే కనిపిస్తుంది. కానీ పంచతంత్రం పిల్లల కోసం మాత్రమే అని పొరపాటును కూడా అనుకోవద్దు, పెద్దవాళ్ళకు కూడా అవసరమే. ఇవి రాజనీతిని, తెలివితేటల్ని పెంచుతాయి. రాజనీతి అంటే ఈ రోజులో మనకి రాజనీతి అక్కర్లేదు, జనరల్గా రాజులు లేరు కాబట్టి. కానీ నీతి ఎవరికైనా అవసరమే. కార్పొరేట్ స్టోరీస్గా ఇవి ఉపయోగపడతాయి. ప్రజల్ని ఎవరినైనా సరే మన దారికి పోవటం ఎట్లాగా, లేదా మనం దారి వెళ్ళిపోతున్న వాళ్ళని సరైన దారిలో పెట్టడం ఎట్లా, సాధారణంగా అవసరమైన విషయాల నుంచి పెద్ద పెద్దవి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవటం ఎలా అనేది అంత పెద్ద విషయాన్ని కూడా ఈ కథల్లో చిన్న చిన్న యానిమల్ స్టోరీస్ తోటి, జంతు కథలతోటి చెప్పారు. అయితే ఈ భాగాలన్నీ మనం మొత్తం కలిపి కొన్ని హితోపదేశం నుంచి, కొన్ని పంచతంత్రం నుంచి తీసుకుని రకరకాల కథా రూపంలో ఇవాళ నుంచి అందించాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రతి నెల కొన్ని కథలు తప్పకుండా ఈ సిరీస్ పేరుతోటి వస్తాయి. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వినడానికి బాగుంటుంది, పెద్దవాళ్ళు కాలక్షేపం కోసం వినొచ్చు, మీరే విని మీ పిల్లల కోసం కూడా చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద కథల్ని కూడా సాధ్యమైనంత బ్రీఫ్ చేసి చెప్తాను నేను. పంచతంత్రంలోదైతే ఇది పంచతంత్రంలో నుంచి తీసుకున్నానని చెప్తాను, హితోపదేశం అయితే మీ హితోపదేశం అని కూడా చెప్తా. మీరు కావాలంటే ఆయా పుస్తకాలు కొనుక్కుని, సంస్కృతం నుంచి ట్రూ ట్రాన్స్లేషన్ చేయబడిన పుస్తకాలు కూడా దొరుకుతాయి, అవి మీరు తెచ్చుకుని చదివి పిల్లలకి చెప్పేందుకు ఈ కథలని వాడుకోండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. పూర్వం మహిళారోప్యం అనే ఒక నగరం ఉండేది. ఈ నగరానికి రాజుగారి పేరు అమరశక్తి. ఆయనకి 3 కుమారులు ఉండేవారట. ఈ 3 కుమారులు తెలివి తక్కువగా ఉండేవాళ్ళు. చదువు మీద ఆసక్తి లేదు వాళ్ళకి, ఎప్పుడు హాయిగా ఆడుకోవడం, తినటం, తిరగటం అలాగే ఉండేది.
రాజుగారికి బాధగా ఉండేది. మన పిల్లలు రేపొద్దున రాజు అవ్వాలి. ఒకడు రాజు అయ్యి ఇంకోటి మంత్రి సైన్యాధిపతి అవ్వచ్చు. లేదా ఒకడు రాజు అయ్యి మిగిలిన వాళ్ళిద్దరూ సలహాదారులుగా ఉండొచ్చు. ఈ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రాజకుమారులే చెయ్యాలి ఈ పని. వీళ్ళు ఇలా తెలివి తక్కువగా ఆటకాయితనంగా ఉంటుంటే ఎట్లా అని భావించి తన సభాసదులందరినీ సలహా అడిగాడట. ఈ పిల్లల్ని తెలివిగలవాళ్ళుగా చేయటం ఎట్లా అంటే, అప్పుడు ఆ సభాసదుల్లో ఉన్నటువంటి కొంతమంది, విష్ణు శర్మ గారిని ఒక గొప్ప పండితుడు ఉన్నాడు, ఆయన చాలా సమర్థుడు, ఏదైనా సరే ఇటే అరటిపండు బొలిచి చేతిలో పెట్టినంత సులువుగా ఏ విద్యనైనా నేర్పించగలడు, మనం ఆయన్ని కన్సల్ట్ అవుదామని చెప్పారు. సరే, వారిని విష్ణు శర్మని అడిగితే ఆయన అన్నాడు, 6 నెలల పాటు ఈ రాజకుమారుల ముగ్గురిని నాకు అప్పచెప్పండి, నా దగ్గర ఉంచేసేయండి, గురుకులానికి పంపిస్తే అడవిలో ఉన్న నా గురుకులంలో ఈ పిల్లలకి చదువు చెప్పి వీళ్ళని తెలివిగల వాళ్ళుగా చేస్తానని అని చెప్పాడు. ఆ చెప్పడం వల్ల ఈ రాజకుమారుల ముగ్గురిని ఈ విష్ణు శర్మ గారికి అప్పచెప్పారు. విష్ణు శర్మ గారు రోజుకు ఒక కథ చెప్తూ పిల్లలకి మామూలు చదువు, సైన్స్, సోషల్ మనలాగానే అన్ని విద్యలు నేర్పిస్తూనే నిదానంగా వాళ్ళకి కాలక్షేపం కోసం చదువు బోర్ కొట్టకుండా ఉండేలాగా, వాళ్ళ తలకు తెలివి యొక్క ద్వారాలు తెరుచుకునేలాగా, మేధస్సుకి పని పెట్టేలాగా, బుర్రకి పదును పెట్టేలాగా ఎన్నో రకాల గాథలు చెప్పారు. ఆయన చెప్పిన రకరకాల కథల్లోంచి కొన్ని కథల్ని మనం కూడా చెప్పుకుందాం. అయితే ఇందులో మొట్టమొదటి స్టోరీ చెప్తున్నాం చూడండి. ఈ మహిళారోప్య నగరంలో వర్ధమానుడని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఈ వ్యాపారస్తుడు ఏం చేసేవాడంటే, చుట్టుపక్కల ఉన్న చిన్న పొన్న వ్యాపారులందరినీ దగ్గరికి తీసి అందరూ కలిసి ఎవరికి శక్తి ఉన్నంత మటుకు వాళ్ళు కొన్ని వస్తువులు ఈ ఊళ్ళో తక్కువకు వచ్చే వాటిని కొనుక్కుని వీటన్నిటి బళ్ళ మీద వేసుకుని ఈ బళ్ళతోటి మొత్తం అంతా గుంపుగా వెళ్ళి వేరే ఊళ్ళో ఒక సంతలాగా ఏర్పరిచి అక్కడ తమ సరుకుని మంచి ఖరీదుకి అమ్ముకుని అక్కడ మంచిగా బాగా సులువుగా తేలికగా ఎక్కువగా దొరికేది చవకగా దొరికేవైన వస్తువుల్ని మళ్ళీ అక్కడ కొనుక్కుని అవన్నీ బళ్ళ మీద వేసుకొచ్చి మన ఊళ్ళో ఖరీదుకి అమ్మేవాళ్ళు. ఈ వర్ధమానుడు ఇలాంటి ఒక గుంపుకి అధికారిగా ఉండేవాడు. అధికారి పెద్దగా ఉండేవాడు అనమాట, గ్రూప్ హెడ్. ఆయన ఏం చేశాడు, ఆ ఊళ్ళో టమ్కేయించాడు, నేను ఊరెళ్ళబోతున్నాను, నేను వ్యాపారానికి వెళ్తున్నాను, ఎవరైనా రాదలుచుకుంటే మీ సరుకులు తెచ్చుకుని మాతో పాటు రండి, మావే ఒక 50 బళ్ళు ఉన్నాయి అంటే ఆ బళ్ళని ఆ బాడికి తీసుకుని చాలా మంది వ్యాపారులు వీళ్ళతోటి బయలుదేరారు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఒంటరి ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు. మనం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు గుంపుగా కలిసి వెళ్తే ప్రయాణం బాగా సాగుతుంది. ఏమి చూడండి, బైకర్స్ వాళ్ళంతా గ్రూప్గా వెళ్తూ ఉంటారు. ఒంటరిగా వెళ్తే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం అయితే తోడెవరు ఉండరు, మనకేం జరిగిందో ప్రపంచానికి తెలియకుండా పోతుంది. అందుకని ఒంటరి ప్రయాణం అస్సలు చెప్పేవాళ్లే కాదు ఆ రోజుల్లో. ఎక్కడికైనా వెళ్ళాలంటే నలుగురు కలిసి వెళ్ళేవాళ్ళు. ఈ గుంపులో వెళ్ళేటప్పుడు ఏమైంది, అందరూ కలిసి బయలుదేరారు. చాలా కొంత దూరం వచ్చిన తర్వాత ఒకానొక అడవిలో ఈ వర్ధమానుడు వాళ్ళు ప్రయాణిస్తున్న ఒక బండి తాలూకు ఎద్దుకి కాలు విరిగిపోయింది. అదేదో గుంటలో పడి ముందుకు పడిపోయింది. మీదున్న బరువు వల్ల కాలు కాస్త విరిగిపోయింది. ఈ ఎద్దు ఎవరు, సంజీవకుడనే పేరున్న ఈ వర్ధమానుడు గారి పెంపుడు ఎద్దు. వాళ్ళ దొడ్లోనే పుట్టింది. ఆ కోడిదోడ పుడితే దాన్ని ఎద్దును చేసి ప్రయాణాలకి వాటికి వాడుకునే వాళ్ళు. చాలా బలిష్టమైనది, తెలివైనది, మంచిది ఎద్దు. కాకపోతే ఇప్పుడు ఏం చేశారు, ఈ కాలు విరిగిపోయి ఉన్న ఎద్దుని తీసుకెళ్ళటం కష్టం, దాంతో ప్రయాణం కూడా కష్టమే. వర్ధమానుడు చాలా దుఃఖపడి ఇంకేం చేయను, ఈ ఎద్దుని ఇక్కడ వదిలేస్తాను, మిగిలిన వాళ్ళందరి ప్రయాణం ఆగిపోతుందని భావించి ఆ ఎద్దుకి 2 కాపలాదారులను పెట్టి ఇంకో ఎద్దుని, ఎక్స్ట్రా ఎద్దులు కూడా తెచ్చుకుంటారు ప్రయాణంలో ఇబ్బంది లేకుండా, కాలు విరిగిపోయిన ఎద్దున్న బండికి ఇంకో ఎద్దును కట్టి బళ్ళు గిళ్ళు అని తీసుకుపోయారు. ఆ సంజీవకుడు అనే ఎద్దుని ఇక్కడ వదిలిపెట్టేసరికల్లా ఈ సంజీవకుడు సహాయంగా 2 ఉంచారు. కానీ వాళ్ళు 2-3 రోజులుండి ఈ అడవిలో ఎవడుంటాడు, ఇంత కష్టము, ఇట్లా ఉండలేవు, ఈ ఎద్దు ఎన్నాళ్ళలో బతకదు, కాలు విరిగిపోయింది, అది నడవలేదు, తిరగలేదు, ఆహారం లేక శుష్కించి దానంతటా అదే మరణిస్తుందని భావించి వాళ్ళిద్దరూ కూడా పరివారంతో పాటు ముందుకు నడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండిపోయిన సంజీవకుడు ఈ అడవిలో ఉన్నటువంటి లేలేత పచ్చికని చక్కగా ఈ ఔషధ లతల్ని వాటిని వీటిని తిని నిదానంగా దాని కాలు రిపేర్ అయిపోయింది, నొప్పి తగ్గింది, కొంచెం ఒక మాదిరిగా కుంటుతూ మామూలుగా నడవగలుగుతోంది. తర్వాత ఈ అడవుల్లో ఉండే సెలయేళ్లలోనూ వాటిల్లోనూ రకరకాల చెట్ల మీద నుంచి ఔషధ గుణాలున్న పొదల మీద నుంచి వచ్చి నీటికి ఒక రకమైన మెడిసినల్ వాల్యూ వచ్చేస్తుంది. ప్రాకృతికమైన నీళ్లు మనం కూడా చెప్పుకుంటాం, స్ప్రింగ్ వాటర్ అంటాం కదా, ఈ నీళ్లు తాగటంతో దానికి మెల్లిగా ఆరోగ్యం చేకూరింది. ఒంటరిగా ఎవరూ లేకుండా అటు ఇటు తిరుగుతూ ఈ గడ్డి తింటూ శుభ్రంగా నీళ్లు తాగుతూ పని లేక ఎద్దు చక్కనున్నగా బలంగా తయారైంది.
అయితే ఒకనాడు ఏమైందట, ఇది అటు ఇటు తిరుగుతూ కొమ్ములు బాగా పెద్ద పెద్ద కొమ్ములు ఉండేవి దానికి. ఇది తోచక తిండి పెరిగేసరికల్లా ఉద్రేకాలు అవి పెరుగుతుంటాయి. అది మట్టి గుట్టల్ని పుట్టల్ని కొమ్ములతోటి కుమ్ముతూ రంకెలేస్తూ ఉండేది. ఎడ్లు రంకేస్తాయి, కనేల్మంటుందన్నమాట. ఈ ఎద్దు రంకె వేస్తూ తిరుగుతాం. ఈ రంకెలు వేస్తున్న ఎద్దు తాలూకు శబ్దాన్ని అవతల ఉన్న చెరువుకి అవతల భాగంలో ఉన్నటువంటి ఒక సమూహం విన్నది. ఈ సమూహంలో ఎవరున్నారు? బోలెడని జంతువులు ఉండి, ఆ జంతువులన్నిటికీ రాజుగా ఒక బ్రహ్మాండమైన సింహం ఉంది. ఆ సింహం పేరు పింగళకుడట, ఎద్దు పేరు సంజీవకుడు. ఈ పింగళకుడు అనే సింహం ఎప్పుడైతే ఈ ఎద్దు రంకె విందో దానికి భయం వేసింది. అమ్మో, ఇదేదో పెద్ద జంతువల్లే ఉంది, ఎక్కడి నుంచో వచ్చింది, దీని సంగతి సందర్భం మనకు తెలీదు, అది అసలు ఏమిటో తెలీదు, ఆ శబ్దం ఏమిటో అసలు తెలియదు. పైగా ఈ చెరువు పక్క నుంచి నరిచేసరికల్లా అది రీసౌండ్ వచ్చి ఇంకా విపరీతంగా భయోత్పాతాన్ని కలిగించేలాగా వినపడింది. బెదిరిపోయింది సింహం, భయం వేసింది దానికి. ఏదైనా కొత్తది బలమైన జంతువు వస్తే ఈ తనని సేవిస్తున్న గుంపంతా పోయి దాని దగ్గరికి వెళ్ళిపోతాయి, మనకెవరుంటారు తోడు. దాంతో అది కొంచెం బికమొహం వేసేసింది. ఎప్పుడైతే ఈ సింహం భయపడిందని తెలిసిందో ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళంతా మాట్లాడేది. కానీ 2 నక్కలున్నాయి. పూర్వం ఈ సింహానికి మంత్రిగా చేసిన ఒక నక్క తాలూకు సంతానం అన్నమాట. కానీ అవేవో వెధవ పనులు చేసి పదవిలో నుంచి తీసేశారు, వాటిని మంత్రి పదవుల్లో లేవు. కానీ ఊరికే రాజుగారి సమూహంలో బడి తిరుగుతుండేవి. తిండి దొరుకుతుంది కదా నక్కలకి, ఏమిటి అవి పారసైట్స్గా ఉంటాయి, వాటంతటా అవి వేటాడవు. ఈ సింహాలు అవి వేటాడి అవి తినేశాక మిగిలింది తింటాయన్నమాట. పారసైట్గానే ఉంటుంది నక్క. ఎప్పుడైతే ఈ 2 నక్కలు ఆ వినపడిన అరుపు, ఈ భయపడిన రాజు రెండింటిని కనెక్ట్ చేసుకుని రాజుకి ధైర్యం చెప్పి, మేము కనుక్కుంటాం, నువ్వు కంగారు పడద్దు, ఎవరో ఏమిటో చూద్దాం, దూరం నుంచి విన్నప్పుడు మనకు అటగే కనపడుతుంది, దగ్గరికి వెళ్ళాక చూస్తే అది కాదని తెలుస్తుంది, ఇట్లాంటి బోల్డ్ గాథలు ఉన్నాయి మాకు తెలుసు, నువ్వు కంగారు పడకు, మేము వెళ్ళి కనుక్కుంటామని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి, ఈ తెల్లగా ఎత్తుగా పెద్ద పెద్ద కొమ్ములు బ్రహ్మాండమైన మూపురంతో నున్నగా ఉన్న ఎద్దును చూసి అది పరమ సాత్విక జీవి అని తెలుసుకునే. అదేమిటి, వెజిటేరియన్, తెలివైంది, చక్కగా మాట్లాడుతుంది. అంటే ఏదో శబ్దం చేస్తుంది ఎద్దు కదా. సరే ఏం చెప్పినా ఈ ఎద్దుకి, నువ్వు ఇంత దూరం వచ్చావు, నువ్వు ఎవరు ఏమిటి అన్నీ కనుక్కుని, నా పేరు సంజీవకుడు, నన్ను వర్ధమానుడు అని ఆయన ఇక్కడ వదిలిపెట్టి పోయాడు అని విన్న తర్వాత, నువ్వు ఈ ఊరు వచ్చావు కదా, మీ ఊరు వదిలిపెట్టి అడవికి రాజైన సింహాన్ని పింగళకుడిని నువ్వు కలవాలని ఎద్దుకి నచ్చజెప్తే. ఆ ఎద్దుకు కూడా భయమే, కొత్త ప్లేస్ కదా, మనకు భయం వేస్తుంది. మనకు ఎంత పెద్ద పర్సనాలిటీ ఉన్నా, మన ఊళ్ళో మనం ఎంత తోపులమైనా కొత్త ప్లేస్కి వెళ్ళేసరికల్లా మెమ్మే బెబ్బే అంటారు ఎవరైనా సరే. మన ఊళ్ళో ఉన్నట్టుగా ఉండదు కదా కొత్త ఊరు వెళ్తే. ఈ కొత్త ప్లేస్ కాబట్టి ఎద్దుకు కూడా భయంగానే ఉంది. సరే ఎలాగోలాగా రాజుగారిని కలుద్దాం అనుకుంది. రాజు ఎద్దు అంటే సింహము ఎద్దు 2 కలుసుకున్నారు. ఇద్దరు కలుసుకున్నాక ఆ పింగళకుడికి చాలా నచ్చింది సంజీవకుడి పద్ధతి. మృదువుగా సాత్వికంగా మాట్లాడటము, నిదానంగా నడవటము, చక్కగా మాట్లాడటము. అక్కడి నుంచి రాజుగారు వేటాడే వ్యవహారం జోలికి రాకుండా ఏదో గుట్టుగా తన తిండి గడ్డి కాదని తిని వచ్చి మర్యాదగా కూర్చోటము చూసేసరికల్లా ఆ పింగళకుడికి విపరీతంగా నచ్చింది. ఇద్దరు కబుర్లు చెప్పుకోవటం మొదలుపెట్టారు. సభలో ఉన్న వాళ్ళందరూ మిగిలిన జంతువులకు ఆశ్చర్యంగా ఉండదు, రాజు ఏమిటి ఇంత సాత్వికుడితోటి మాట్లాడుతున్నాడు ఏమిటి అని. అయినా అందరూ ఊరుకునేవాళ్ళు. క్రమంగా ఏమైంది, ఈ వెజిటేరియన్ అయినటువంటి పింగళకుడు వల్ల, ఈ మన సంజీవకుడు వల్ల బాగా మాంసాహారి అయినటువంటి పింగళకుడు కొంచెం స్లో అయిపోయాడు. వృధాగా ఎందుకు వేటాడాలి, వృధాగా ఎవరినైనా ఎందుకు చంపాలి, వాళ్ళ జోలికి మనం ఎందుకు వెళ్ళాలి, వీళ్ళ జోలికి మనం ఎందుకు వెళ్ళాలి, ఈ రాచరికం ఎందుకు చూపించాలి, ఇలాంటి భావాల్లోకి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. జనాలకు అర్థమైంది రాజు ఇదివరకట్లాగా ఫెరోషియస్గా లేడు అని. జంతువులు చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ చెప్పుకునేవి, కానీ సరేలే ఇంకా ఆయన ఇష్టం అనుకునేవి. కానీ రాజుగారు వేటాడిన ఆహారం మీదే పూర్తిగా డిపెండ్ అయ్యి ఉండేటువంటి ఈ నక్కలు వీటన్నిటికి మాత్రం ఒళ్ళు మంటగా ఉండేది. రాజు 10 జంతువులను కొడితే ఆయన ఒకటి తింటాడు ఇంత, మిగిలినవన్నీ తినేవి ఈ మిగిలిన చిన్న జంతువులన్నీ. ఇప్పుడు ఆయన ఒకటే కొడతాడు, తల ఇంతంతే వస్తుంది. ఏమిటి ఈ డైటింగు, రోజువారీ డైటింగ్ కష్టం కదా. అప్పుడప్పుడు డైటింగ్ అంటే చేస్తాం, శనివారం ఉపవాసం ఉంటాం, కానీ వారం అంతా ఉపవాసం వల్ల ఉండమంటే ఎవరి వల్ల అవుతుంది. వీటికి నచ్చలేదు నక్కలకి. అయితే ఈ 2 నక్కలు ప్లాన్ చేసుకున్నాయి, ఎట్లా రాజుని మళ్ళీ పూర్వం ఫెరోషియస్గా ఎలా ఉండేవాడో అలా ఎలా చెయ్యాలి అని ఆలోచించి
ఈ ఎద్దైన ఈ సంజీవకుడు ఇతను వెజిటేరియన్ అవటం వల్ల, సాత్విక భావాలు ఉన్నవాడు అవటం వల్ల, సాఫ్ట్ నేచర్ వల్ల ఇతనే రాజుని ప్రభావితం చేస్తున్నాడు సాఫ్ట్గా ఉండాలి అని. కాబట్టి వీడిని తప్పించాలి. వీడిని ఎట్లా తప్పించాలి అని బాగా ఆలోచించి మెల్లిగా ఏం చేసినాయి, ఎప్పుడైతే సంజీవకుడు సభకి రాడో ఆ రోజున పింగళకుడికి సంజీవకుడి మీద ఏదో ఒక చెడ్డ మాట చెప్పటం. మీ జనం అంతా, మీ దగ్గర ఉండే సమాజం అంతా ఆయన వెనకాల వెళ్తుంది, ఆయన బాగా మాట్లాడతాడు, ఆయన తెల్లగా ఉంటాడు, ఆయన పొడుగ్గా ఉన్నాడు, ఆయన ఎత్తుగా ఉన్నాడు, మీరు ఇంతే ఉన్నారు, ఆయన అంతెత్తున్నాడు, ఆయనకు పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి, ఎవరినైనా పొడి చేయగలనని నమ్మకం. ఇలాంటి ఒక్కర్లేని మాటలతోటి ఈ పింగళకుడికి ఒక రకమైన కోపాన్ని, ఉద్రేకాన్ని కలిగించినాయి. పింగళకుడికి చిరాకు రావటం మొదలుపెట్టింది. చెవులు నింపుకుంటారు ఎవరైనా కూడా. అక్కడి నుంచి మళ్ళీ సంజీవకుడి దగ్గరికి వెళ్ళి, రాజు నీ పట్ల చాలా కోపంగా ఉన్నాడు, ఎప్పుడో ఒకరోజు నీ మీద దూకుతాడు తెలుసా అని ఇలాంటి మాటలు ఎక్కేశారు కల్లా సంజీవకుడికి భయం వేయటం మొదలుపెట్టింది. అది ఎద్దు ఇంత ఎత్తు ఉంటుంది, ఇంత పెద్ద మూపురం ఉంటుంది, ఇంతంత కొమ్ములు ఉంటాయి, కానీ నేను కుమ్మేసి పొడి చేసి చంపేస్తాను లాంటి తీవ్రమైన భావజాలాలు లేవు. ఎందుకంటే అది ఎద్దుగా బరువులు మోయటము, చెప్పిన మాట వినటమే దాని బేసిక్ నేచర్. పాపం సంజీవకుడి బేసిక్ నేచరే అట్లాంటిది. చూడ్డానికి ఉంది పెద్ద ఆకారం, కానీ లోపల అలాంటి గుండెకాయ లేదు. ఎప్పుడైతే ఈ రాజు ఇలాంటి మాటలు విని చెవులు నింపుకుని ఉన్నాడో వీళ్ళిద్దరూ ఎదురు బదురు పడ్డారు. ఎదురుపడేసరికల్లా రాజు గద్దిచ్చేసరికల్లా ఈ సంజీవకుడు తన తలని వంచి సమాధానం చెప్దామనుకున్నాడు. వీళ్ళు ఏం చెప్పారు, అతను నీకు కొమ్ములు చూపిస్తాడని చెప్పారు. తల వంచితే ఎద్దు తాలూకు కొమ్ములే కనపడతాయి సహజంగా. ఎప్పుడైతే సంజీవకుడు తల వంచుకున్నాడో వెంటనే రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. ఇది నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు, వీడు కొమ్ములు చూపిస్తున్నాడు కాబట్టి పింగళకుడు పిచ్చి కోపంతో ఒక్క ఎగురెగిరి ఎద్దుని కొట్టేసరికల్లా ఎద్దుకి తిరగబట్టని రాదు, కొమ్ములున్నాయి అంతే. ఎప్పుడైతే ఈ రాజు దెబ్బ తగిలిందో తగలంగానే వేమని పెద్దగా, అంతకుముందు రంకేసేది, ఇప్పుడు రంకే కాదు, భీతావహంగా భయంతో ఒక్క కేక పెట్టి పడిపోయేసరికల్లా పడుతున్న పాటుకి రాజుకి ఇంకా కొంచెం ఉద్రేకం వచ్చి ఇంకో 3-4 దెబ్బలు సింహం కొట్టేయంగానే జంతువులన్నీ కేరింతలు కొట్టి మన రాజు గెలిచాడని మాతవన్నీ దాని మీద పడి ఆ ఎద్దు మీద శుభ్రంగా భక్షించేసినాయి. ఈ కరటకుడు, దమనకుడు కూడా యథాశక్తి ఆ పరివారంలో ఉన్న మిగిలిన వాటిలాగానే హాయిగా ఆ ఎద్దుని, ఇంత శరీరం ఉంటే ఎంత మాంసం, ఎంత బలంగా ఉంది అని ఒక సాత్విక జీవి అయిన ఎద్దు మాంసాన్ని అన్ని జంతువులు కలిసి సింహంతో సహా ఆరగించేసినాయి. తమ జాతి కాని వాళ్లతోటి స్నేహం ఇలాంటి ఇబ్బందిని కలగజేస్తుంది. ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి సరిగ్గా అర్థం కావు. మొదట్లో బాగున్నట్టు అనిపిస్తాయి, తర్వాత వాళ్ళ భావాల తాలూకు అసలు భావం ఏమిటో యువతల వాడికి అర్థం కాదు. ఈ కథని విష్ణు శర్మ గారు రాజుగారి అబ్బాయిలకు చెప్పారు. మొదట వీళ్ళిద్దరికీ స్నేహం కలిసింది, పింగళకుడికి సంజీవకుడికి. 2 వేరువేరు జాతులకి, వేరువేరు భావాలకి, వేరువేరు ఫుడ్ హ్యాబిట్స్కి కలిగి ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు స్నేహంగా ఉండగలిగారు మొదట. కానీ ఇలాంటి వాళ్ళని విడదీయటం చాలా సులువు, కొన్ని మాటలు చెప్తే చాలు. ఇలా కొన్ని మాటలు చెప్పి కరటకుడు, దమనకుడు ఎట్లా వీళ్ళిద్దరిని సెపరేట్ చేశారో ఈ కథ ద్వారా విష్ణు శర్మ గారు ఈ రాజుగారి అబ్బాయిలకి తెలియజేశారు. ఈ మొత్తం కథలో బోలెడని చిన్న కథలు కనపడతాయి. మనం వీలు వెంబడి ఒక్కొక్క కథ అవి కూడా చెప్పుకుందాం.